ఓం శ్రీ గురుభ్యో నమ. మీరెవరైనా సరే కొన్ని వందల సంవత్సరాలు బతకాలన్నా, అనారోగ్యాలు లేకుండా ఉండాలన్నా ఈ మంత్రం శ్రీ విద్యాపరంగా నేర్చుకొని, నేను వేద పరామాణికంగా చెబుతున్నా, శ్రీ విద్యాపరంగా నేర్చుకొని ఈ మంత్రం పురస్చరణ చేస్తే శబ్ద అర్థజ్ఞానంతో మీరు అనుకున్న లక్ష్యం ఆరోగ్యపరంగా సక్సెస్ అవ్వచ్చు. ఆ శ్రీ విద్యా మంత్రం గురువుల దగ్గర నేర్చుకోవాలి. వేదంలో ఉన్నదాన్ని మీకు నేను చెబుతాను. అదో నిష్టయా వితస్యాంతే నాభ్యాముపరి తిష్టతి జ్వాలమాలాకులం భాతి విశ్యస్యాయతనం మహాత్. ఏంటంటే గుండె, దీని అర్థం ఏంటంటే లబ్ 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 డబ్ 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 అని కొట్టుకుంటుంది కదా ఆ గుండె, అది కాదు సబ్జెక్ట్. ఇది నాభికి జానెడు దూరములో ఉంటుంది. దీపశిఖల వరస, దీపాలు పెడతారు కదా కార్తీక మాసంలో, అలా దీపశిఖల వరసలో ఆవృతమై ఉంటుంది. ఆ హృదయమే దేదీప్యమానమైన పరమేశ్వరిని ఉంటుంది అక్కడ. అర్థమైందండి? ఈ విధముగా మీరందరూ తెలుసుకుంటే ఈ మంత్రానికి శ్రీ విద్యాపరంగా ఉన్నతంగా ఉంటుంది. సరే, శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి మంత్రం ఈరోజుది. ఓం హ్రీం ఓం కయ్యై ఈలాయిం హ్రీం ఐం సర్వశంకర్యై విద్మహే ఐం క్రీం సౌః అసకహల క్లీం హ్రీం క్రీం రత్న కంకణ హస్త ఐధీమహి ఐం ఈం ఔః సకల శ్రీం హ్రీం శ్రీం తన్నో మహాశక్తి ప్రచోదయాత్. అర్థమైందండి? ఈ శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి మంత్రం చెప్పాను. ఇప్పుడు మీకు చెప్పినటువంటిది వచ్చేసి, ఈ మంత్రం వచ్చేసి వేదము చదువుకున్నటువంటి సంధ్యావందనం చేస్తున్న బ్రాహ్మణులను కలిస్తే, నేను ఏంటంటే వేదం చదువుకోలేదు కదా, నేను చెప్పేటప్పుడు కొద్దిగా స్వరం ఆ డిఫరెన్స్ ఉంటుంది కదా, కాబట్టి నాకంటే అది పనిచేస్తుంది, నాకు ఇబ్బంది ఉండదు. మీరెవరన్నా ఇది ప్రామాణికంగా తీసుకోకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్వరం నేర్చుకోండి. అప్పుడేమవుతుంది, మీ హృదయములో ఉండే దీపశిఖలలాగా రౌండ్గా ఉండి మధ్యలో ఉన్నటువంటి జ్వాలమాలాకులం, జ్వాలలు అనబడే మధ్యలో దేదీప్యముగా వెలుగుతున్న పరమేశ్వరిని మీరు తెలుసుకుంటారు. దీనికి శ్రీ విద్యలో ఒక మంత్రం ఉంటుంది. దాన్ని నేను ఇప్పుడు చెప్పినా కూడా బాగా లెంత్గా ఉంటుంది కాబట్టి మీరు చేయలేరు. ఇది చేస్తే హార్టు, లంగ్స్, బ్రెయిన్ కొన్ని మొత్తం యాక్టివేషన్ అయి బాగా చురుకుదనం వస్తుంది. కాబట్టి శ్రీ విద్యా గురువులను అడగండి, మీ అనుమానాలు తీర్చుకోండి, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి.